హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇట్స్ మై ఫస్ట్ వీడియో. ఈరోజు నా బర్త్డే. సో నా బర్త్డే సందర్భంగా మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకుందామని వచ్చాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలానే ఏమైనా తప్పులు ఉన్నా సరిగ్గా లేకపోయినా అడ్జస్ట్ అవ్వండి. మధ్య మధ్యలో మెసేజ్ నోటిఫికేషన్ వైబ్రేషన్స్ వస్తున్నాయి, అవైతే ఇగ్నోర్ చేయండి. నా బర్త్డేకి అయితే నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అంటే, సెలబ్రేషన్స్ ఏమీ లేవు, టెంపుల్కి వెళ్ళాను స్వర్ణగిరి. అదంతా ఈ వీడియోలో ఉంది, చూడండి అండ్ మీ సపోర్ట్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఈరోజు నా బర్త్డే, అందరూ విష్ చేయండి. సో నా బర్త్డే సెలబ్రేట్ నేను అందరితో ఒక విషయం షేర్ చేసుకుని వచ్చాను. అదేం పెద్ద విషయం కాదు. సో నార్మల్గా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు పేరెంట్స్ సపోర్ట్, అంటే ఫ్రెండ్స్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్తోనే వస్తారు కదా, స్టార్ట్ చేస్తారు కదా. అంటే వాళ్ళందరికీ చెప్పి వాళ్ళ సపోర్ట్, వాళ్ళకి లింక్స్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించుకొని, సో అట్లీస్ట్ వాళ్ళే ఒక 1K సబ్స్క్రైబర్స్ వరకు ఉంటారు. సో నేను అలా కాకుండా, అంటే నేను అసలుకి స్టార్ట్ చేశాను, జస్ట్ స్టార్ట్ చేశాను అంతే. నాకైతే మీ అందరి సపోర్ట్ తప్పకుండా కావాలి. నేను అసలు ఎవరికి చెప్పలేదు స్టార్ట్ చేస్తున్నట్టు, అసలు నా ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ అసలు ఎవరికి తెలీదు. సో వాళ్ళందరికీ వాళ్ళే చూస్తారు అనే హోప్తో స్టార్ట్ చేశాను. సో నాకైతే మీ అందరు సపోర్ట్ కావాలి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నా బర్త్డే రోజు మీరు ఇస్తున్న చిన్న గిఫ్ట్ అనుకొని, మీ ఒక్క సబ్స్క్రిప్షన్తో నేనైతే చాలా హ్యాపీగా ఉంటాను నా బర్త్డే రోజు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అయితే మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. అంటే పోను తర్వాత మీకు నా వీడియోస్ నచ్చుతాయని అనుకుంటున్నాను. నాకైతే దీని మీద, ఈ వీడియోస్ మీద పెద్ద గ్రిప్ లేదు, కానీ అప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఈ రీజన్తోనే ఆగిపోయాను. నాకు వీడియోస్ తీయడం కానీ ఎడిట్ చేయడం కానీ అంత గ్రిప్ లేదు. సో నేర్చుకుందామనే స్టార్ట్ చేశాను చిన్నగా. అందుకే రాను మీకు వీడియోస్ నచ్చుతాయని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్తో ఏం పోయింది? సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఒక్క క్లిక్కే కదా. మీ సపోర్ట్ నాకు ఇవ్వచ్చు కదా. మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి. అది 10 సబ్స్క్రైబర్స్ అయినా, 100 సబ్స్క్రైబర్స్ అయినా, 200 అయినా, అంతైనా మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి. సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మేమైతే స్వర్ణగిరి అండ్ యాదగిరిగుట్ట టెంపుల్స్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. కానీ మేము స్టార్ట్ అయ్యేసరికి 4 అయింది, 4:30 అయింది. ఇంకా రీచ్ అయ్యేసరికి 7 అయింది. ఇంకా యాదగిరిగుట్ట క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకోవాలి. సో మేము 5 మెంబర్స్ ఉన్నాం. మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాం. మాకు ఆ ట్రాఫిక్కి 2.5 hours పట్టింది. అండ్ ఏసీ స్మెల్కి, పర్ఫ్యూమ్ స్మెల్కి హెడ్ఏక్ వచ్చింది అసలు. సో టీ తాగుదామని అయితే ఆగాం మధ్యలో. మిర్చి బజ్జీ అని టీ ఆర్డర్ ఇచ్చారు మా ఫ్రెండ్స్ అయితే. కొంచెం టీ తాగిన తర్వాత రిలీఫ్ వచ్చింది. సో మనం చిన్నగా ఉన్నప్పుడు అసలు ఈ టెంపుల్స్ ఏంటి, దేవుడు ఏంటి ఏమీ తెలిసేవి కాదు కదా. ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తే వెళ్ళేవాళ్ళం మనం టెంపుల్స్కి. కానీ ఇప్పుడు మాత్రం కొంచెం టైం ఉన్న వీకెండ్స్లో కానీ, కొంచెం ఎప్పుడైనా లో అనిపించినా టెంపుల్స్కే వెళ్ళాలనిపిస్తుంది. నేనైతే టెంపుల్స్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాను. కొంచెం ఆ పాజిటివిటీ వస్తుంది అన్నమాట, బాగుంటుంది టెంపుల్స్కి వెళ్తుంటే. సో ఫైనల్గా రీచ్ అయిపోయాం. మేమైతే రీచ్ అయ్యేసరికి 7 అయింది. అసలు ఎంత బాగుందంటే టెంపుల్, ఇదే నా ఫస్ట్ టైం స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళటం. ఇక్కడ కోనేరులో జలనారాయణ స్వామి వారు ఉంటారు. చూడటానికి అసలు 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగుంది, అంత అట్రాక్టివ్గా ఉందన్నమాట. మీరు ఎప్పుడైనా వెళ్ళారా స్వర్ణగిరి టెంపుల్కి? వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ కమెంట్ చేయండి. ప్రసాదం కూడా చాలా బాగుంది. నేనైతే 3 ప్యాకెట్స్ తినేసాను, ఇంకా డిన్నర్ కూడా తినే పని లేకుండా. మీరు స్వర్ణగిరి ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈవినింగ్ కొంచెం ఎర్లీగా వెళ్ళండి, 4:35కి రీచ్ అయ్యేలా. ఈవినింగ్ వ్యూనే బాగుంటుంది అక్కడ. మేము మిస్ అయిపోయాం. రిటర్న్ అయిపోయేసరికి 10-10:30 అయింది. సో సెక్రటేరియట్ వైపు వచ్చి అక్కడే డిన్నర్ చేసేసి కొంచెం స్ట్రీట్ షాపింగ్ మొత్తం అలా ఎంజాయ్ చేసి వచ్చేసాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.